అందరికీ నమస్కారం. ఈరోజు సౌందర్యలహరిలోని 61వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ముందుగా అమ్మను స్తుతిస్తూ ఓ ప్రార్థనా శ్లోకం. ఓం శ్రీమాత్రే నమః. హ్రీంకారాసనగర్భితానలసిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీ. ఇప్పుడు సౌందర్యలహరిలోని 61వ శ్లోకం. అసౌ నాసా వంశస్తు హినగిరివంశధ్వజపటీ త్వదీయో నేదీయః ఫలతు ఫలమస్మాకముచితం వహత్యంతర్ముక్తాః శిశిరకరనిశ్వాసగళితం సమృద్ధ్యాయత్తాసాం బహిరపి చ ముక్తామణిధరః. ఈ శ్లోకం యొక్క అర్థమేమిటంటే, అమ్మ యొక్క నాసికాదండము అప్పుడే వికసించిన చెంపక పుష్పంలాగా ఉంటుంది. ఈడా మార్గమైన ఎడమ ముక్కులో ఏర్పడిన వాయువు వలన జాలువారిన అమృత బిందువుల వలన ఏర్పడిన మంచి ముత్యాలతో నక్షత్ర కాంతిని తిరస్కరించే నాసాభరణముతో శోభించే హిమగిరి తనయ, మా వంశమందు ముక్త పురుషులు జన్మించునట్లు అనుగ్రహించుగాక. ఓ పార్వతీ, నీ నాసాదండము మాకు సంబంధించిన వారికి కోరిన కోర్కెలు తీర్చునుగాక. నాసాదండము లోపల ముత్యాలు గల ఆభరణాలను ధరించింది. ఆ కారణంగా ఎడమ ముక్కు నుండి బయటకు వచ్చే గాలి వల్ల బయటి ప్రదేశం కూడా ముత్యాలను ధరించినట్లయింది. రేపు 62వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః.